ఎన్నో రకాలుగా. ఎట్లనో దేవుడి కృపను బట్టి పడతానో లెగుస్తానో దెబ్బతింటానో తప్పించుకుంటానో, మొత్తం మీద మాత్రం వారం సహవాసం ద్వారా కావచ్చు, ప్రభు బల ద్వారా కావచ్చు, వాక్యాన్ని చదువుకోవటం ద్వారా కావచ్చు, ప్రార్థన చేసుకోవటం ద్వారా కావచ్చు, పరిశుద్ధుల సహవాసం ద్వారా కావచ్చు, మొత్తానికి ఎప్పటికైతే భ్రష్టు పట్టకుండా అట్లా నిలబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏమంటావు? ఎన్నో దాడులు జరుగుతున్నాయి, పడుతున్నావు, లెగుస్తున్నావు, ఏదేదో అయిపోతుంది. కొన్నిసార్లు నేను పనికిరాను అనుకుంటున్నావు, కొన్నిసార్లు ఏమో పర్వాలేదులే అనుకుంటున్నావు. ఆ పనికిరాను అనుకున్న వేళ ఎట్లనో దేవుని వాక్కు చేత సంధించబడి, విశ్వాసాన్ని విడవద్దు, నా పాదాలను ఆశ్రయించి నా దగ్గరే నిలవరముగా ఉండని దేవుని చేత బోధించబడుతున్నావు, ఆదరించబడుతున్నావు. మళ్ళా తిరిగి దేవుణ్ణి కలుసుకుంటున్నావు. నేను నీకు చెప్పే మాట ఏంటంటే, చివరి శ్వాస విడిచేంత వరకు ఈ దాడులు కొనసాగుతాయి. అర్థమైందా? యేసు ప్రభువునే వాడు శోధించాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు శోధించాడు అంటే, ఆయన తన యాగాన్ని పూర్తి చేసేంత వరకు వాడు తరచు మళ్ళీ శోధిస్తానే ఉన్నాడు. లూకాసు వార్త 4లో స్పష్టంగా రాయబడి ఉంది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అనుంది.